ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోలరైజేషన్ పాలిటిక్స్ ఇప్పుడు కూటమికి కూడా ఒక ఛాన్స్గా మారబోతుందా అని అంటే, మతం మారిన షెడ్యూల్ కులాల వ్యక్తులకు రిజర్వేషన్లు, అలాగే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద లభించే రక్షణలు అవి వర్తించబోవంటూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించడం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారిందని చెప్పాలి. క్రైస్తవ లేదా ఇతర మతాల్లోకి మారినప్పటికీ ఇప్పటికీ ఎస్సీ సర్టిఫికెట్లను పొందుతూ లబ్ధి పొందుతున్న వారి ధృవీకరణ పత్రాల రద్దును ఈ నిర్ణయం సమర్థించినట్లయింది. ఒకవేళ ప్రభుత్వం ఈ న్యాయపరమైన నిబంధనలను క్షేత్రస్థాయిలో అత్యంత కఠినంగా సీరియస్గా అమలు చేయాలని కనుక నిర్ణయిస్తే, ఉపాధి విద్యా రంగాలతో పాటు రాజకీయంగాను పెను సంచలనాలు, ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం చట్టపరమైన అంశంగానే కాకుండా రాష్ట్రంలో ఒక పెద్ద పొలిటికల్ టర్నింగ్ పాయింట్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అధికారిక యంత్రాంగం మతం మారిన వారి ఎస్సీ సర్టిఫికెట్లపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి చర్యలు ప్రారంభిస్తే, అది సహజంగానే హిందూ వర్సెస్ మతం మారిన క్రిస్టియన్లు అనే కొత్త చర్చకు దారితీస్తుంది. దళిత ఓటు బ్యాంకులో ఇప్పటి వరకు ఉన్న అంతర్గత విభేదాలు కూడా, అసంతృప్తులు ఈ నిర్ణయంతో ఒక్కసారిగా బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది. మతం మారిన వల్ల అసలైన హిందూ దళితులకు దక్కాల్సిన రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదనే నినాదం తెరపైకి వస్తే, అది సామాజిక సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తుందని చెప్పాలి. రాజకీయ వ్యూహాల పరంగా చూస్తే ఈ తరహా వాతావరణం ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత అధికార కూటమికి ఒక రకంగా పొలిటికల్ మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. సాధారణంగా సామాజిక లేదా మతపరమైన పోలరైజేషన్ రాజకీయాలు జరిగినప్పుడు హిందూ ఓట్ల ఏకీకరణకు ఆస్కారం సైతం పెరుగుతుంది. గతంలో మత మార్పిడుల అంశాన్ని సాకుగా చూపిస్తూ ప్రతిపక్షాలను డిఫెన్స్లో పడేసిన కూటమి నేతలకు ఈ సుప్రీంకోర్టు తాజా వైఖరి ఒక బలమైన రాజకీయ అస్త్రంగా మారే వీలుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న మెజారిటీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి ఈ సెంటిమెంటు దోహదపడుతుందని చెప్పాలి. అయితే ఇంతటి సున్నితమైన అంశాన్ని చట్ట ప్రకారం అమలు చేయడం ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిదే. ఒకవైపు రాజ్యాంగబద్ధమైన తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, మరోవైపు దశాబ్దాలుగా ఉన్న సామాజిక ఆచారాలు, రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అత్యుత్సాహంతో అమలు చేస్తే వచ్చే సామాజిక ఘర్షణలను నివారించడం, అదే సమయంలో చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తూ అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ పరిపాలనా దక్షతకు పెద్ద పరీక్షగా మారనుంది. ఏది ఏమైనా ఈ సుప్రీంకోర్టు తీర్పు రివ్యూ తిరస్కరణ రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చిచ్చుకు, వ్యూహాత్మక మార్పులకు వేదిక కాబోతుందని చెప్పాలి.